దేవుని వాక్యం నుండి, సత్యం నుండి, క్రైస్తవ విశ్వాస పునాదుల నుండి మనం జీవిస్తున్న ఈ తరం ఎంత వేగంగా దూరమైపోతుందో కదా. అంతా కన్ఫ్యూజన్. ఏది మంచో ఏది చెడో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఒక యవ్వనస్తుడు మీలాంటి నాలాంటి ఒక కుర్రాడు క్రీస్తు కోసం ఒక సింహంలా గర్జించగలడా? గంటల తరబడి స్మార్ట్ ఫోన్ స్క్రీన్ల వెనక దాక్కుంటూ సోషల్ మీడియాలో వచ్చే లైక్లనే తమ విలువలకు కొలమానంగా పెట్టుకుంటున్న ఈ డిజిటల్ అరణ్యంలో ఒక యవ్వన గొంతు దేవుని సత్యం కోసం ధైర్యంగా నిలబడగలదా? మన కాలేజీల్లో, యూనివర్సిటీల్లో క్రీస్తుకు వ్యతిరేకమైన భావజాలాలు విషయంలా వ్యాపిస్తుంటే దానికి విరుగుడుగా దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించగలడా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం అవును, ఖచ్చితంగా నిలబడగలడు అని తన జీవితం ద్వారా నిరూపించి దేవుని చేతిలో పదునైన బాణంలా వాడబడిన ఒక యవ్వన జీవిత సాక్ష్యం ఇది. ఆయనే చార్లీ కిర్క్. చార్లీ కిర్క్ ఏ పెద్ద రాజకీయ కుటుంబం నుండి రాలేదు. ఆయన వెనుక తరతరాల పలుకుబడి లేదు. కానీ ఆయనకు తరగని కొండంత విశ్వాసం దేవునిపై ఉంది. హై స్కూల్లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్ అంతా పార్టీలు, సోషల్ మీడియా అంటూ టైం పాస్ చేస్తుంటే చార్లీ మాత్రం తన చుట్టూ ఉన్న సమాజాన్ని గమనించడం మొదలుపెట్టాడు. అమెరికా స్కూళ్లలో, కాలేజీల్లో దేవునికి, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనల్ని ఎంత పద్ధతిగా, ఎంత తెలివిగా యువత మెదళ్లలోకి ఎక్కిస్తున్నారో చూసి ఆయన హృదయం తట్టుకోలేకపోయేది. అవన్నీ చూసి చూడనట్టు వదిలేయలేదు. దానిపై ఒక ఆర్టికల్ రాశాడు. మనలో చాలా మంది 18 ఏళ్ల వయసులో ఏం చేస్తాం? మంచి కాలేజీలో సీటు, మంచి కెరీర్ కోసం ప్లాన్ చేసుకుంటాం, లైఫ్ సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అప్పటి నుంచే మొదలు పెడతాం. ఇలాగే మనం కలలు కంటూ ఉంటాం. చార్లీ కిర్క్ కూడా అమెరికాలోని ఒక అత్యుత్తమమైన యూనివర్సిటీలో సీట్ వచ్చింది. కానీ ఆయన ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ సీట్ను వదులుకున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు తన హృదయంలో పెట్టిన భారం కోసం తన జీవితాన్ని అంకితం చేయాలని నిశ్చయించుకున్నాడు. అలా తన తల్లిదండ్రుల ఇంటి గ్యారేజీలో కేవలం ఒక కళ, ఒక లక్ష్యంతో టర్నింగ్ పాయింట్ USA అనే సంస్థను స్థాపించాడు. ఆయన లక్ష్యం ఒకటే, కాలేజీల్లో దారి తప్పిపోతున్న యువతకు మన క్రైస్తవ విలువలు, క్రైస్తవ మార్గం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పాలి. అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడు నిర్మించిన కుటుంబ వ్యవస్థ ఎంత గొప్పదో, నైతిక విలువలు మన జీవితానికి ఎంత అవసరమో వాళ్లకు గుర్తు చేయాలి. ఇదొక ఆత్మీయ యుద్ధం అని ఆయన నమ్మాడు. అందుకే వేల మంది ముందు నిలబడి యేసు లేకుండా నేనేమీ కాదు, నేను జీరో అని ధైర్యంగా ప్రకటించాడు. తన విశ్వాసాన్ని ఎప్పుడూ దాచుకోలేదు.